శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి వాస్తు శాస్త్ర రీత్యా ఏ దిక్కు కలిసి వస్తుంది అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం పరిశీలిద్దాం. సాధారణంగా దశ బాగుంటే దిశ బాగుంటుందని చెప్తూ ఉంటారు మన పూర్వీకులు, పెద్దలు కూడా. ఇప్పటికీ కూడా అదే వర్తిస్తుంటారు. జాతకరీత్యా మనకి నడుస్తున్నటువంటి దశ అనుకూలంగా ఉన్నప్పుడు మనం ఏ దిక్కు కలిగిన గృహంలో నివసించినా అది అనుకూలంగాను సక్సెస్ఫుల్గాను వెళ్తుంది. ఎప్పుడైతే దశ అనుకూలంగా ఉండదో అప్పుడు మనం నివసిస్తున్నటువంటి గృహంలో ఉన్నటువంటి ప్రభావం కూడా మన మీద పడడం జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల దశ దిశ బాగుంటే జాతకుడు అదృష్టవంతుడై ఎక్కడికి వెళ్ళినా విజయవంతంగా తన యొక్క సక్సెస్ నిరూపించుకోగలుగుతుంటాడు. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే దశని మనం ఎటు కూడా మార్చుకోలేం కాబట్టి దిశని మనకు అనుకూలంగా పెట్టుకుంటే కొంతవరకు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది. మరి కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతి. సో ఆ కారణం వల్ల వీళ్ళు చాలా సున్నిత మనస్కులు కలిగి ఉంటారు. చిన్న విషయాన్ని కూడా చాలా పెద్దదిగా చేసుకొని నిరంతరం బాధపడుతూ ఉంటారు. సో ఆ కారణం వల్ల ఏంటంటే ఈ రాశి వారికి ఖచ్చితంగా వాళ్ళు నివసిస్తున్నటువంటి గృహం అనుకూలంగా ఉండవలసిందే. అయితే వీళ్ళు మిగతా దిక్కుల ప్రభావం ఎలాగున్నా పడమర దిక్కు అంటే దానికి శని అధిపతి అవుతుంటాడు. పడమర దిక్కు ఫేసింగ్ కలిగినటువంటి గృహంలో నివసించడం వల్ల కొంత మానసిక అశాంతికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు శని కొంతవరకు వ్యతిరేక గ్రహాలు కాబట్టి ఎప్పుడూ ఏదో ఆలోచిస్తుంటూ కోరి కష్టాలు తెచ్చుకుంటూ ఉంటారు. అయితే కేవలం పడమర దిక్కు ఫేసింగ్ కలిగినటువంటి గృహంలో నివసించిన మాత్రాన ఇది కలిగే అవకాశం లేదు. పడమర దిక్కు ఏదైనా దోషం కలిగి ఉండాలన్నమాట. అంటే పడమర దిక్కు ఫేసింగ్ ఉండడం వల్ల అంటే పడమర దిక్కు అయినా గోతులో అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు, లేదంటే పడమరం కొంత డౌన్గా అంటే ఉత్తర దక్షిణతో పోల్చుకున్నప్పుడు కొద్దిగా పల్లంగా ఉండడం కానీ, లేదంటే మనకి పడమర దిక్కు మన ఇంటి ముందు ఏదైనా కాలువ ప్రవహించడం కానీ ఇలాంటి దోషాలు ఉన్నప్పుడే ఆ ప్రభావం ఎక్కువగా ఉండదు. అదే పడమర దిక్కైనా అది పడమర వాస్తు పర్ఫెక్ట్గా ఉంటే ఎటువంటి ప్రభావం అయితే ఉండదు. సో ఈ కారణం వల్ల సాధ్యమైనంత వరకు ఈ పడమరలో ఉండడం వల్ల ఈ విధమైన ఇబ్బంది ఉంది. దోషం ఉంటే దానికి మానసిక అశాంతికి లోనవడం, అక్కర్లేని మాటలు మాట్లాడడం, ఆ గృహం వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం జరుగుతుంటుంది. ఇక మిగతా దిక్కులు పోల్చుకున్నప్పుడు కంపల్సరిగా తూర్పు దిక్కు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అంటే ఇది రాజరిక లక్షణాలు కలిగి ఉన్నటువంటి రాశులు మాట. అంటే కింగు క్వీను కర్కాటకం సింహం కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి మరి తూర్పు దిక్కు చాలా అద్భుతంగా ఉంటుంది. అటు ఆరోగ్యపరంగా బాగుంటుంది, ఉద్యోగపరంగా బాగుంటుంది, రాజకీయ పరంగా పలుకుబడి కలిగి ఉంటారు. 100% అందులో ఏమాత్రం ప్రయత్నం చేసినా బాగా రాణించగలుగుతుంటారు. కాబట్టి వీళ్ళు నిరభ్యంతరంగా తూర్పు ఫేసింగ్ లో ఉండొచ్చు. మళ్ళా ఖచ్చితంగా అక్కడ మళ్ళీ ఆగ్నేయ దోషం ఉండకూడదు. ఆగ్నేయ దోషం ఏర్పడడం అంటే ఆగ్నేయంలో గొయ్యిలు ఉండడం కానీ, ఆగ్నేయంలో కొన్ని ఏదో బాత్రూంలో టాయిలెట్లో ఉండడం కానీ, ఈ విధంగా చేయడం వల్ల కంప్లీట్గా మళ్ళా ఆగ్నేయ దోష ప్రభావం ఏర్పడి ఆ గృహంలో ఉన్నటువంటి స్త్రీలకి గైనిక్ ప్రాబ్లమ్స్, మగవాళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్ కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా తూర్పు ఫేసింగ్ కలిగి ఉన్నవాళ్ళు ఆగ్నేయ దోషం లేకుండా చూసుకుంటే నెంబర్ 1గా అనుకూలిస్తుంది. ఇక అలాగే ఉత్తర ఫేసింగ్ కొంతవరకు పర్వాలేదు. ఎందుకంటే బుధుడు చంద్రుడికి మిత్రుడు, చంద్రుడికి బుధుడు శత్రువు. సో ఈ కారణం వల్ల ఏంటంటే అంటే ఒకరికొకరు శత్రుత్వం ఉంటుంది, ఒకరికొకరు మిత్రత్వం ఉంటుంది. మరి కొద్దిగా అటు ఇటు మారచ్చు. బట్ ఎనీహో మొత్తం మీద మనకి ఉత్తర దిక్కు కూడా ఈ రాశి వారికి అనుకూలించే అవకాశం ఉంటుంది. ఈ ఉత్తర దిక్కులో నివసించిన వాళ్ళకి కంప్లీట్గా ఆర్థిక పరంగా బాగుంటుంది. చాలా కళారంగంలో బాగా రాణించగలుగుతుంటారు. మంచి టాలెంట్ కలిగి ఉంటారు. అయితే ఉత్తర వాయువ్యం దోషం ఉంటే మాత్రం ప్రేమ వ్యవహారాలు, అలాగే ఫైనాన్స్గా లాస్ అవ్వడం, ఒకవేళ అప్పు తెస్తే తీర్చలేకపోవడం,
ఈ విధమైన సమస్యలు కూడా ఉండే అవకాశం ఉన్నాయి కాబట్టి సాధారణంగా మరి ఉత్తర వాయువు దోషం లేకుండా ఉత్తర దిక్కులో నిరభ్యంతరంగా ఉండొచ్చు. ఇక దక్షిణ దిక్కు 100% ఈ రాశిలో ఉన్న వాళ్ళకి దక్షిణ దిక్కు అంటే కుజుడు ఈ రాశి వారికి యోగకారకుడు. అందువల్ల ఈ రాశి వాడు దక్షిణ దిక్కులో ఉంటే చాలా ధైర్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వైద్యశాలలు అలాగే వ్యాపార సంస్థలు చేస్తున్న వాళ్ళకి దక్షిణ దిక్కు ఫేస్ చేసుకోవచ్చు, కంప్లీట్గా అనుకూలించే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఏమాత్రం నిరుద్యోగ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టు వాళ్ళ పిల్లలు అవ్వచ్చు, లేదంటే జాతకుడే కర్కాటక రాశిలో ఉండి అన్ఎంప్లాయ్గా ఉంటే వాడు దక్షిణ దిక్కు కలిగినటువంటి గృహంలో మారడం వల్ల తొందరగా వాడికి ఏదో ఉపాధి అవకాశం లభించి చాలా బిజీగా ఉండే అవకాశం ఉంది. అంటే దీన్ని బట్టి ఏంటంటే దక్షిణ దిక్కులో ఎవరైతే ఫేసింగ్ కలిగిన గృహంలో నివసిస్తారో వాళ్ళు నిరంతరం బిజీగా ఉంటారు, ఏదో ఒక పనిలో ఉంటారు, ఒకరి మీద ఆధారపడకుండా స్వయం చూస్తూ పైకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వీళ్ళకి నైట్ దిక్కు చాలా బాగా రాణించే అవకాశం ఉంది. అలాగే వివాహాలు కూడా అందులో నివసిస్తున్న వారికి తొందరగా అయ్యే అవకాశం ఉంది. అంటే కుజుడి యొక్క ప్రభావం వల్ల ఈ కర్కాటక రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి 100% మరి ఈ దిక్కులు ఈ విధంగా ఉంటాయి. సో ఏ దిక్కు గృహం అయినా సరే ఆ గృహంలో మాత్రం వాస్తుపరమైన దోషాలు ఉండకూడదు, అలాగే గృహానికి వీధి పోట్లు ఉండకూడదు, అలాగే గృహం ఉన్నటువంటి ప్రింట్ ఏరియా నలుచదరంగా కానీ దీర్ఘచతురంగా కానీ ఉండవలసిందే. ఏ దిక్కు కూడా ఫేస్ ప్రొజెక్ట్ అవ్వకూడదు, అలాగే లోన కట్ అవ్వకూడదు. ఇది అనేక రకాల వాస్తుపరమైనటువంటి సమస్యలు ఉంటాయి. బట్ ఇది ప్రాథమికంగా ఉన్నటువంటి దిక్కుల కోసం తెలుసుకోవడం. బట్ ఏదన్నా గృహంలో వాస్తు బాగుంటే అది ద్వాదశ రాశుల వారికి ఖచ్చితంగా అనుకూలిస్తుంది. మన యొక్క దశ బాగులేనప్పుడు ఏ దిశ కలిగిన గృహంలో ఉన్నా కూడా ఇబ్బందులన్నీ ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా నిరంతర భగవన్నామ స్మరణ వల్ల, రోజు సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల వాస్తుపరమైన దోషాలు ఇంట్లో ఉన్నప్పుడు కూడా జాతకుడు మనోధైర్యంతో ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ఈ పక్షంలో ముఖ్యంగా వస్తున్నటువంటి పర్వదినం మహాశివరాత్రి. అది మనకి మార్చి 8వ తారీఖున రావడం జరుగుతుంటుంది. శివరాత్రి రోజున ఖచ్చితంగా ఏ రాశి వారైనా సరే శివానుగ్రహం కోసం ఆ రోజు ఖచ్చితంగా ఏదో ఒక శివాలయాన్ని దర్శించి అభిషేకం చేసేటటువంటి మనకి అంత అవకాశం దొరకకపోయినా కనీసం శివుణ్ణి కళ్ళారా దర్శించడం వల్ల, లేదు బయట ఉన్నటువంటి శివలింగాన్ని అవసరమైతే కొద్దిగా అభిషేకం సొంతంగా చేసుకోవడం వల్ల నవగ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఈ మనం ప్రతి వీడియోలో కూడా మాస శివరాత్రి ఈ శివుడికి అభిషేకం చేసుకోమని చెప్తూ ఉంటాం. అంటే మాస శివరాత్రి ఒక్కరోజు శివుడికి అభిషేకం చేసుకుంటే మొత్తం ఆ నెలంతా కూడా శివుడికి అభిషేకం చేసినట్టుగా మీ ఖాతాలో రాయడం జరుగుతుంది. అలాగే ఒక మహాశివరాత్రి రోజు మీరు అభిషేకం చేసుకున్న, శివుణ్ణి దర్శించిన ఖచ్చితంగా సంవత్సరం మొత్తం ప్రతిరోజు అభిషేకం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం మీకు ఈ మహాశివరాత్రి రోజు వచ్చే అవకాశం ఉంది. పైపెచ్చి మరి 8వ తారీఖున, అంటే న్యూమరాలజీకి సంబంధం లేకపోయినా 8వ తారీఖు అన్నది శని భగవానుడికి ఇష్టమైన రోజు కాబట్టి సాధ్యమైనంత వరకు ద్వాదశ రాశుల వారు కూడా ఈ మహాశివరాత్రి రోజు వీలైతే జాగరం, అంటే 7వ తారీఖు నైటు జాగరణ చేసి వేకువజామునే ఈ శివలింగాన్ని దర్శించుకోవడం, శివక్షేత్రాన్ని దర్శించడం వల్ల కంపల్సరీగా మీకు సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉపవాసంగా, అంటే మనం ఆ రోజు ఏం చేస్తే మొత్తం సంవత్సరం అంతా చేసినట్టు వస్తూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉండడం, వీలైతే అభిషేకం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సరే, ఆరోగ్యం కొరకు అభిషేకం చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు మజ్జిగతో చేసుకోవడం వల్ల ఆరోగ్యం వస్తుంది. ఐశ్వర్యం కోసం ఎవరైతే అభిషేకం చేద్దాం అనుకున్నారో వాళ్ళు చెరుకు రసంతో కానీ పంచదారతో కానీ అభిషేకం చేయడం వల్ల ఐశ్వర్యం వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మంచి కంఠం రావాలన్నా, వాక్చాతుర్యం రావాలన్నా, మంచి చదువు రావాలన్నా తేనెతో అభిషేకం చేసుకోవచ్చు. బట్ ఏదీ లేకపోతే శుద్ధ జలంతో అభిషేకం చేసుకోవచ్చు. అలాగే విభూతితో అభిషేకం చేయడం వల్ల మోక్షం పొందే అవకాశం ఉంది. బట్ ఏదైనా శివారాధన చేసుకోవడం వల్ల ప్రస్తుతం ఈ రాశిలో ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి దోషాలు ఖచ్చితంగా పరిహారం అవుతాయి.
ముఖ్యంగా ఎవరైతే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడుతున్నారో, లేదా రాహు యొక్క ప్రభావం, కేతు యొక్క ప్రభావం కూడా ఈ శివారాధన వల్ల వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే సాధ్యమైనంత వరకు మరి మీనరాశిలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల తర్వాత చేద్దామనో, ఈ సంవత్సరం ఖాళీ లేదనో, జనం ఎక్కువ ఉన్నారనో మానేయకుండా అతి శ్రద్ధగా శివుణ్ణి పూజించడం, ఆ రోజు విధి విధానంగా నియమంగా ఉండడం, మీకు వీలుంటే ఆ రోజు ఈ శివాలయం దగ్గర ఉన్నటువంటి భక్తులకు కానీ, అనాథులకు కానీ కేవలం మంచినీళ్ళు, ఏదో ఒక తినుబండారమో, లేదంటే ఏదైనా ఫ్రూట్సో, వారికి ఎక్కువగా ఫ్రూట్స్ అయితే మంచిది, లేదంటే చంటి పిల్లల తల్లి పాలు కానీ, సాధ్యమైనంత వరకు ఒక 10 మంది కన్నా మీరు హెల్ప్ చేయగలిగితే జాతకంలో ఉన్నటువంటి గోచార రీత్యా వస్తున్నటువంటి సమస్త దోషాలు పోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటిస్తే సంవత్సరం అంతా కూడా ఆనందంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి.